హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సిపిఐ కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు బీజేపీ గురించి ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హైలైట్గా నిలుస్తున్నాయి. కేవలం మతపరమైన లేకపోతే ఉద్దేశపరమైన రాజకీయమే తప్ప బీజేపీ ఇక ఎందులోనూ కూడా ప్రజలకు సహాయపడేదిగా లేదు అని చెప్పేసి తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు సాంబశివరావు. అలాగే తెలంగాణలో ఇప్పుడు దాకా జరుగుతున్న కేవలం ఎంతో కొంతవరకు మాత్రమే బీజేపీ ఎన్నో కొన్ని సీట్లు సంపాదించవచ్చు, కానీ ఎప్పటికీ కూడా తెలంగాణలో రాజకీయ పార్టీగా అధిష్టానంలోనికైతే ఖచ్చితంగా బీజేపీ రాదు అని, రానివ్వబోము అని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు కూనంనేని. అలాగే ప్రత్యేకంగా బీజేపీ గురించి మాట్లాడుతూ దండయాత్ర జైత్రయాత్ర చేయబోతుందని ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఎద్దేవా చేస్తున్నారని, అది ఎట్టకేలకు నెరవేరదని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే తెలంగాణలో బీజేపీ కొన్ని సీట్లు మాత్రమే గెలుస్తుందని, ఎప్పటికీ అధికారంలోనికి రాదని మాట్లాడుకుంటూ వచ్చారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలు అసంతృప్తిని చూస్తున్నాం, అందుకే సిపిఐ శ్రేణులు మేల్కోవాలని, పోరాటాలు చేయాలని, సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉండాలని ఎద్దేవా చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం 5 స్థానాలు లేకపోతే 15 స్థానాల వరకు కూడా పోటీ చేసేలా ప్లాన్ చేసుకోవాలని తన మాటలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్కు వస్తున్న వేధింపులపై కూడా జూన్ 4న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై జూన్ 15న ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, అలాగే ఆగస్టు 6 నుంచి 15 వరకు కూడా పాదయాత్రలు చేపట్టాలని, రాష్ట్రంలో బలమైన 40 నియోజకవర్గాలను గుర్తించామని, వాటిలో పాదయాత్రలు చేసి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో వైఫల్యాలను, అలాగే అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపే విధంగా, అలాగే ఎలా అయినా సరే ప్రజలు సిపిఐకి సపోర్ట్ చేసే విధంగా పర్యటన చేయాలని చెప్పేసి కూనంనేని సాంబశివరావు అయితే పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఈసారి రాబోతున్న ఎన్నికల్లో కనీసం సిపిఐ కావాల్సిన సీట్లను నిలబడిన స్థానాల్లో అయినా సరే ఎలా అయినా సరే గెలవాలని, అండ్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పార్టీ అయి ఉండొచ్చు లేదా ఇంతకు ముందు అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎలా ప్రజలపై ఎత్తి చూపాలో కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు కూనంనేని సాంబశివరావు. ఎలా అయినా సరే సెప్టెంబర్ 28వ తేదీలోపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని కూనంనేని ఎద్దేవా చేశారు. సో దీన్ని బట్టి సిపిఐ నేతలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ప్రత్యేకంగా ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో ఎలా అయినా సరే మంచి స్థానాల్లో నిలబడి ఎలాగైనా సరే తన వైపు అధికారంలోకి ఎలాగైనా సిపిఐ రావాలని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం నాయకులు అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ అవ్వచ్చు లేదా అంతకు ముందున్న బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు, చేస్తున్న తప్పులతో పాటు వారు ఎటువంటి వైఫల్యాలను అయితే చేసుకుంటూ వచ్చారో, ఎలాంటి ఫలితాలను అయితే ప్రజలకు అందజేస్తారో అవన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళ తప్పుల్ని ప్రత్యేకంగా వచ్చే ఎలక్షన్స్కి ఒక ఆయుధంలో వాడుకోవాలని సిపిఐ నేతలు అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి సిపిఐ నేతలు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఫ్యూచర్లో సిపిఐ ఎలాగైనా సరే వాళ్ళు నించున్న స్థానాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? సిపిఐ గురించి మీరేమనుకుంటున్నారు? కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై మీ నిర్ణయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.